మిలియన్ మార్చ్ స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ అబద్దాలు కాగ్ వాస్తవాలు పేరిట తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో సోమాజిగూడలో బహిరంగ చర్చ జరిగింది. ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ చేసిన అవినీతిపై మండిపడ్డారు పలువురు వక్తలు. కాగ్ నివేదికలోని వాస్తవాలను తప్పుదారి పట్టించి ప్రాజెక్టులను రీడిజైన్ చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లు కూలిపోలేదని 3 వ్యవస్థలు కుప్పకూలాయన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. కాళేశ్వరం లాగా దేశంలో ఏ ప్రాజెక్టు కూడా 3 ఏళ్లకే కూలిపోలేదని విమర్శించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ అబద్దాలు కాగ్ వాస్తవాలు పేరిట సోమాజిగూడలో సమావేశం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్ తో కలిసి పనిచేసిన అధికారులను కూడా అరెస్టు చేయాలన్నారు. 3 పిల్లర్లు కాదు, 3 వ్యవస్థలు కుప్పగోలిపోయినాయి. మొదటిది 1,00,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెడితే 87,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండ్రు. ఈ 87,000 కోట్ల రూపాయలు 8 నుంచి 11% వడ్డీకి తీసుకొచ్చిండ్రు. ఈ వడ్డీ కట్టడానికి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం అనేది సంక్షోభంలో చిక్కుకోవటానికి కాళేశ్వరం మూల కారణం. ముఖ్యమంత్రిని, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిని, ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ని, ఆ రోజు ఉన్నటువంటి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చిన చీఫ్ ఇంజనీర్ని, వీళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. తక్షణమే అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికి ఎంత ధైర్యం అండి, ఇది ఏం అబద్ధాలు ఇవి? ఏదో మూడు పిల్లర్లు గుంగినాయి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే దట్ ఈస్ ది ప్రాజెక్టు. మొత్తం వాళ్ళు చెప్పే 500 టీఎంసీలు 400 టీఎంసీలు వాటర్ అనేది అక్కడి నుంచి 80% 85% వాటరు ఆ మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన అప్పు వడ్డీ ప్రతి ఏడాది పెరుగుతుందన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇంత ఖర్చు కాకపోవన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్ల పేరుతో ప్రజల సొమ్మును గత పాలకులు కాంట్రాక్టర్లు దోచుకున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. రూపాయలో 51 పైసలు మాత్రమే ఇప్పుడు వరకు ఉపయోగం జరిగింది. ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేసరికి అట్ ద ఎండ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అది 75% కాస్ట్ బెనిఫిట్ దీని కింద 75 పైసలు ఉండవు. కేవలం 25 పైసలే మనం, అంటే ఇప్పుడు 1,00,000 కోట్లు పెడితే 25,000 కోట్లే ఉపయోగంలో ఉంటుందని కాగ్ ఇచ్చిన రిపోర్ట్. వారేం చెప్తారు? ఈ కాగుని మేము నమ్మమంటారు. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల అదనంగా చాలా ఖర్చు అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే దీన్ని మెయింటైన్ చేయటం కూడా చాలా కష్టం, ఎక్కువ కరెంటు అవసరం ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మొత్తం టోటల్గా 20 నుంచి 22,000 ఖర్చు అవుతుంది. ఇది ఉపయోగం లేదు. పాత ప్రాజెక్టునే టేకప్ చేయటం మంచిదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ, ఆ నిపుణులే వాళ్ళు నివేదిక ఇచ్చినా కూడా దాన్ని పక్కన పడేశారు. అమెరికాలో డ్యాంలను కూల్చివేస్తుంటే ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్నామన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి. ప్రాజెక్టులను కాకుండా చెరువులను, కుంటలను బాగు చేసుకుని ప్రవహించే నీరును వాడుకుందామన్నారు. కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని విమర్శించారు మేధావులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. తుమ్మడి ఎట్టి ప్రాణహిత గోదావరి ఉపనది, ప్రాణహిత అక్కడి నుంచి 70 కిలోమీటర్స్ గోదావరి వస్తుంది. అక్కడి గోదావరి తెచ్చి గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తారా? మూసీ నది, ఇది మూసీ అంటే హైదరాబాద్ తీసుకురావాలి. అది అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం. ఒక పరివాహక ప్రాంతం, ఒక నది నుంచి నీళ్లను ఇంకో నదికి మళ్లించడం ఏంది? ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ ఇస్ క్రైమ్ అగైన్స్ నేచర్, బ్యాడ్ ఎకనామిక్స్. 700-800 మీటర్ల అది కూడా తప్పే. తుమ్మడేటి కూడా తప్పే. అక్కడ నీళ్లు తాగడానికి ఇవ్వకుండా, వ్యవసాయానికి ఇవ్వకుండా ఆ బేసిన్ ప్రజలకు ఇంకో బేసిన్ తీసుకొస్తారా? నీళ్లు ఎక్కువ వాడే పంటల్ని మీ రాష్ట్రాల్లో వేయొద్దు అని నాబార్డు 2018లో రిపోర్ట్ ఇచ్చింది. వరేయద్దు, పత్తేయద్దు అని చెప్పింది. పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు వేయండి, కూరగాయలు పండించని చెప్పింది. మీ అవసరాలకు మాత్రమే ఒక 30-40 లక్షల ఎకరాలలో వరి పండించుకోండి అని చెప్పింది. 1,00,000 ఎకరాల మాగాణం, 1,00,000 ఎకరాల వరి పేరుతో మనం సర్వనాశనం అయినాం. ఇప్పటికైనా రిట్రీట్ కావాలి. తిరిగి పట్టాలు ఎక్కించాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదట కేసులు పెట్టడంతో ప్రారంభించి పంటల ప్రణాళిక దాకా అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం పౌర సమాజాన్ని, రైతు సంఘాలని, రాజకీయ పార్టీలని విశ్వాసంలోకి తీసుకొని పనిచేయాలి.
అట్లాగే కాకుండా ఏకపక్షంగా మేము కూడా కొన్ని అభివృద్ధి నమూనాలు ఇట్లాగే పోతామని అంటే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది తెలంగాణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయకుండా పునర్నిర్మాణం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు పలువురు వక్తలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన శిక్ష విధించాలన్నారు.